నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్. ఈ రోజు మనం ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకుందాం. ఈ రోజు మనం నాటు చిక్కుళ్ళతో డిఫరెంట్గా వెల్లుల్లి కారం వేసుకుని చిక్కుడుకాయ ఫ్రై చేసుకుందాం అండి. దీనికోసం నేను 1/2 కిలో చిక్కుళ్ళు తీసుకున్నాను. ఇవి నాటు చిక్కుళ్ళు. ఇవి వచ్చినప్పుడు మనం మిస్ అవ్వకుండా తీసుకోవాలి. చిక్కుడుకాయ ఫ్రై చేయడానికి నేను చిక్కుడుకాయ ఈనెలు లేకుండా శుభ్రం చేశానండి. దీన్ని బాగా శుభ్రంగా కడిగాను. దీనిలో ఇప్పుడు మనం 1 అర స్పూను సాల్ట్ వేద్దాము. ఇలా సాల్ట్ వేయడం వల్ల ముక్కలు చప్పగా లేకుండా ఉంటాయండి. చిక్కుడుకాయకి కొంచెం ఉప్పు పడుతుంది. అలానే కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ వేసి కొంచెం బాయిల్ చేద్దాము. ఒక ఉడుకు రానిస్తే సరిపోతుందండి. అలా ఉడికిస్తే మనకి చిక్కుడుకాయ బాగా ఫ్రై అవుతుంది. మన చిక్కుడుకాయ ఫ్రైలోకి వెల్లుల్లి కారం చేయడానికి ఒక 10 గబ్బాల వరకు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేయాలి. వేసి మనం దాన్ని పేస్ట్ చేయాలండి. వెల్లుల్లి కారం చేయాలి. మనం ఆ పేస్ట్లో 1 అర స్పూన్ కారం వేసి కలిపానండి. తర్వాత కావాలని కాస్త కారం మనం ఫ్రై అయ్యేటప్పుడు వేసి చూసుకుని కలుపుకోవచ్చు. చిక్కుడుకాయలు బాయిల్ అయినాయండి, కాస్త మెత్తబడ్డాయి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీనిలో వాటర్ అంతా మనం స్ట్రెయిన్ చేసుకుని ఉంచుకోవాలి. ఫ్రై చేయడానికి బాండీ పెట్టి ఆయిల్ వేసానండి. 2 వెల్లుల్లి గబ్బాలు వేస్తున్నాను. అలానే 4 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, తాలింపు ఫ్రై అవ్వాలి. కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై అవ్వాలి. మనం ముందు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ ఉంది కదండి, ఇది ఆ తాలింపులో వేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. ఈ ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఆ టేస్ట్ మనకి బాగా తెలుస్తుంది. ఇది ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను. అలానే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఈ వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయిందండి, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, చిక్కుడుకాయలు దానిలో వేసేద్దాం. ఇవి ఆ పేస్ట్ మొత్తం కాయలకి పట్టేట్టుగా మనం కలుపుకోవాలి. మనం మధ్య మధ్యలో కలుపుతూ దాన్ని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చిక్కుడుకాయ చాలా వరకు ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం సాల్ట్ను కారం ఒకసారి మనం చెక్ చేసుకుందాం. కొంచెం ఉప్పు కారం తగ్గిందండి. నేను కాస్త ఉప్పు కారం వేసాను. మొత్తం అంతా కలిపేసి బాగా ఫ్రై అవనివ్వాలండి. ఇది మనం అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. విడిగా వేసినట్లయితే మనం అన్నం కలుపుకోవడానికి ఉండదండి. ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ వెల్లుల్లి కారం రెడీ అయిందండి. నేను పప్పు టమాటా కాంబినేషన్గా చిక్కుడుకాయ వెల్లుల్లి కారం చేశాను. ఇది అన్నంలోకి చాలా కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. అలాగే పప్పు, సాంబారు, రసం చేసినప్పుడు సైడ్ డిష్గా కూడా బాగుంటుందండి. ఈ చిక్కుడుకాయ వెల్లుల్లి కారం చాలా డిఫరెంట్ టేస్ట్లో ఉంటుందండి. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.